సంబంధించి ప్రభాకర్ గారు ఏమంటారు చూద్దాం. పాపిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఇప్పటికే జనాల్లో రియలైజేషన్ వచ్చినట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు లక్ష్మీ నివాస్ గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఏంటంటే అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు సీఎం గారు దావోస్ పోయారు, అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు, మిగతా మంత్రులు కలిశారు. అది వాళ్ళు సాగతిస్తున్నారు, మంచి పరిణామం. అటువంటి విమర్శ కానీ అటువంటి ఇది ఆలోచన అది అటు బీఆర్ఎస్ పార్టీకి మంచిదే, తర్వాత మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా మంచిది. అది రెండో వైపు అట్లాగే మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అభివృద్ధి కోరకపోయారు. తప్పులేదు లక్ష్మీనివాస్ గారు. ఫస్ట్ మీరు ఇళ్ళగా నన్ను అడుగుతూ అదే చెప్పిన. వాళ్ళు సీఎం గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి, కలవాలి. వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కానీ మిగతా సమస్యలు ఉంటాయో సావధానంగా వాళ్ళ తీసుకొని వాళ్ళ ఏమైనా మెమోరాండం అంటే వాళ్ళ యొక్క ఏమైనా విన్నపాలు ఉంటే కూడా వాళ్ళ తరఫున ప్రజల తరఫున ఇస్తే కూడా తీసుకొని సమస్యలు పరిష్కరించాలి. అటువంటి ఒక ఆరోగ్యకరమైన ఒక పరిస్థితి ఉంటే మంచిది అందరికి కూడా. అంటే అటు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ. కానీ ఇవి మీలో గెలిపించిన 39 మంది ఎమ్మెల్యేలు కానీ ఇటు వీళ్ళు గెలిచిన 64+1 కానీ ప్రజలు ఏం కోరుకున్నారంటే ప్రజలు మాకు బాగు కావాలి, అభివృద్ధి కావాలి, మాకు సంక్షేమం కావాలి, పరిపాలన పరంగా కూడా మాకు మంచి జరగాలనుకుంటారు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే రాబోయే ఎలక్షన్లలో ఇప్పుడు మీకు ఏప్రిల్లోనే అది తెలిసిపోతుంది. ఏప్రిల్ అంటే ఇంకా దాదాపు ఇంకా 2 నెలల మధ్య వ్యవధిలో ఎలక్షన్స్ అవుతాయి. బహుశా అనుకుంటా ఏప్రిల్ 15 లోపల ఎలక్షన్స్ అయితే ఎంపీ. ఒకవేళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా లేదు అని మీరు గట్టిగా భావిస్తే మీరు ప్రజలలో మీరు ప్రచారం చేయవచ్చు. ప్రభుత్వం యొక్క ఏదైతే సరి అయిన దిశ లేదో మీరు చెప్పుకోవచ్చు. అక్కడి వరకు ప్రతి రాజకీయ పార్టీకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఇచ్చిన ప్రామిసెస్ వాళ్ళు కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకొని మేము గెలవాలని ఈ ఏప్రిల్లో మళ్ళీ ఒకసారి తలపడతారు. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ ఉంటుంది, ఒకవైపు కాంగ్రెస్ ఉంటుంది, మూడో వైపు బీజేపీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు మీ అభిప్రాయాలు చెప్పుకొని కొట్లాడడంలో అందరికీ అవకాశం ఉంటుంది. అట్లా చేస్తేనే రాజకీయాలు ఉంటాయి, అట్లా ఉంటేనే పార్టీ మనుగడలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే గ్రామీణ ప్రాంతాలలో మీరు అనుకున్నట్టుంటే మీరు పోయి చెప్పుకోవచ్చు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే అటువంటి విమర్శలు అద్దు దాటి అంటే క్రాస్ ద లిమిట్ అంటారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు చేసినా అది సక్రమైంది కాదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా సక్రమైంది కాదు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి వాటి కోసం ఉండరు. ప్రజలు వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చూస్తారు. కాబట్టి ఆ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అంతిమంగా మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడుతుంది. కాబట్టి నేను ఒక విశ్లేషణగా నేను అభిప్రాయపడేది ఏంటంటే సద్విమర్శ ఉండాలి. అపోజిషన్ నుంచి వెళ్ళి వాళ్ళు తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళను నిలదీయాలి. రెండవది ప్రజల నుంచి వెళ్ళి కూడా, ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఒక పట్టుకొమ్మ. ప్రతిపక్షం బలంగానే ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. మీరు ఎంత బలంగా ఉంటే ఈ ప్రభుత్వం కూడా అంత జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ వైపు ఆలోచించండి. ఆ వైపు ఆలోచిస్తే అటు మీ పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రయోజనం ఉంటుంది.